అసెంబ్లీలో జరిగినటువంటి దురదృష్టవశాత్తు నిన్న జరిగినటువంటి నిజంగా కూడా నిన్న గౌరవ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు బడ్జెట్ మీద మాట్లాడుతూ ఉంటే అనవసరంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలగజేసుకొని నిజంగా మేడంని బాధాకరంగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు బాధ పెట్టినటువంటి బాధ ఒక అసెంబ్లీ ఆడపడుచును బాధ పెట్టినట్టు మేము అనుకుంటా ఉన్నాం. ఈ రోజు 2 కోట్ల మహిళా తల్లులందరూ కూడా బాధపడతా ఉన్నారు. నిజంగా నీకేం పాపం చేసిందని చెప్పి ఇలా సబితమ్మని ఇంత బాధ పెట్టి అసెంబ్లీలో బయటికి పంపించినామని చెప్పి అడుగుతా ఉన్నాం. కనీసం మాట్లాడే అవకాశం కూడా లేదు, కనీసం వివరణ చెప్పుకునే అవకాశం కూడా లేదు. అంత దుర్మార్గంగా నువ్వు వ్యవహరించినవంటే నిజంగా ఆలోచన చేయాలని యొక్క మనసులో ఏదో పెట్టుకుని సబితమ్మ మీద కక్ష సాధించాలని చెప్పి చూస్తా ఉన్నావు. ఎందుకంటే ఈ మధ్యన కాంగ్రెస్ లోకి రమ్మని అడగడం జరిగింది. అందుకు రానందుకు సబితమ్మని కక్ష సాధింపు చెయ్యాలని చెప్పి ఒక దుర్మార్గంతో నువ్వు ఆలోచన చేసి అసెంబ్లీలో ఆమె పేరు తీసి నిజంగా కూడా ఆమె కాంగ్రెస్ లో ఉండి ఇక్కడ ఉండి అంత నాశనం చేసింది. అక్కడ పోయి మిమ్మల్ని కూడా జూబ్లీ బస్టాండ్ కు పంపిస్తారని చెప్పి సంబోధించినావు. రేవంత్ రెడ్డి ఒక్కసారి ఆలోచన చేయి. రేవంత్ రెడ్డి ఈ రోజు రమ్మని కాంగ్రెస్ లకు ఆహ్వానించింది, నీకు భవిష్యత్తు ఉంటుంది, సీఎం అవుతావని ఆహ్వానించింది, ఆశీర్వదించింది. ఇలా సీఎం అయినవు. ఒకసారి ఆలోచన చెయ్యాలి. ఎందుకు సబితమ్మని మాట్లాడే ముందు ఒకసారి ఆలోచన చేయాలి. ఇలా సబితమ్మతో పెట్టుకున్న సబితమ్మని దుర్మార్గంగా బాధ పెట్టిన వాళ్ళు ఎవరు బాగుపడలే, మీరు నాశనం అవుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అమ్మవారి సాక్షిగా చెప్తా ఉన్నా, ఈ రోజు సబితమ్మ నమ్ముకున్న అమ్మవారి సాక్షిగా ఈ రోజు సబితమ్మని అనవసరంగా బాధ పెట్టిన వాళ్ళందరూ కూడా సర్వనాశనం కాక తప్పది. మీ యొక్క రాజకీయ సమాధి కట్టుకోక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయ్యా బట్టి విక్రమార్క గారు, నువ్వు డిప్యూటీ సీఎం గారు ఒక గౌరవప్రదంలో మాట్లాడతావనుకున్నాం. కానీ నువ్వు మాట్లాడింది ఏందయ్యా? ఈ రోజు సీఎల్పీగా నాకు దళితునిగా సీఎల్పీగా అవకాశం ఇస్తే సబితమ్మ కాంగ్రెస్ ను వదిలి బీఆర్ఎస్ లో కలిసిందని చెప్తా ఉన్నావే. ఒకసారి ఆలోచన చెయ్యి. ఈ 5 సంవత్సరాలు ఏం చేసినావు బట్టి విక్రమార్క? 5 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళా బీఫామ్ మీద సబితమ్మ గెలిచి అసెంబ్లీకి వచ్చినాక నీకు గుర్తొచ్చిందా? ఏం ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నావంటవా? నీకేమన్నా సోయుణ్ణి మాట్లాడుతున్నావా? సోయి లేక మాట్లాడుతున్నావా? ప్రజాస్వామ్యాన్ని కూని చేసిందని మాట్లాడుతున్నావే. ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేయలేదు సబితమ్మ. ఆ రోజు బీఆర్ఎస్ లో కలబెట్టప్పుడు పార్టీ యొక్క సీఎల్పీని రాజ్యాంగబద్దంగా విలీనం చేసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ రాజ్యాంగాన్ని అంటావు, ప్రజాస్వామ్యం అంటావు. ఈ రోజు నువ్వు ఎట్లా కలుపుకుంటున్నావు ఇలా కాంగ్రెస్ ఎమ్మెల్యేలని చెప్పి అడుగుతా ఉన్నా. నువ్వు ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యక్తిని నీకు సోయి లేదా? ఎట్లా కలుపుకుంటున్నావు? రాజ్యాంగబద్దంగా కలుపుకుంటున్నావా? నీకు సోయిందా అని అడుగుతున్నా. మాట్లాడే ముందు జాగ్రత్త చూసి మాట్లాడండి. ఈ రోజు కాంగ్రెస్ నాయకులారా కాబడతారు. ఒక్కటే చెప్తా ఉన్నాం, ప్రజాస్వామ్యం దేశంలో, ప్రజాస్వామ్య రాష్ట్రంలో అందరము కూడా ఎన్నికవుతాం. ఒకరు ఓడిపోతారు, ఒకరు గెలుస్తారు. ప్రజాస్వామ్యబద్దంగా ప్రజలకు కావలసినటువంటి అవసరాలను, కావలసినటువంటి మౌలిక సదుపాయాలను కంప్లీట్ చేసే, అభివృద్ధి చేసే దిశలో వెళ్లాలి. గాని ఈ రోజు ఒక వ్యక్తిని, ఒక మహిళని చూడకుండా మీకు మహిళని టార్గెట్ చేయడము నిజంగా దురదృష్టకరం. ఈ రోజు అసెంబ్లీ చేసినటువంటి దుర్మార్గమైన చర్య యావత్ తెలంగాణ ప్రజలు, మహిళా లోకమంతా చీ అని ఉమ్ముతా ఉంది మీ పైన. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఈ రోజు సబితమ్మని మాట్లాడినటువంటి ఈ యొక్క తీరుని ఈ రోజు బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున, ఒక బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.